మహనీయుల జీవిత చరిత్రలను సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భగీరథ మహర్షి జయంతి వేడుకలను కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి కమ్యూనిటీకి ఓ మహానుభావుడు ఉంటారని, వారి జీవిత చరిత్రలపై అనేక పుస్తకాలు కూడా ఉంటాయని, ఆయా కులాల వారు వారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకుంటే భవిష్యత్తు తరాలకు కూడా తెలియజేసిన వారు అవుతారని అన్నారు. భగీరథ మహర్షి నీటి కోసం తపస్సు చేసిన మహనీయుడని, అందరూ నీటి విలువను తెలుసుకోవాలని కోరారు. తప్పకుండా ఇది పాటించుకోవాలి. ఈ రోజు మాత్రమే, ఒక జయంతి రోజు మాత్రమే కాదు. అండ్ అంటే ఇప్పుడు మీకు చాలా మందికి ఐడియా కూడా ఉండొచ్చు, వారి జీవిత చరిత్రకు సంబంధించిన మన బుక్స్ లో కూడా ఉన్నాయి. బుక్స్ లో కూడా ఏమైనా మీరు రిలీజియన్ సంబంధించిన బుక్స్ కానీ, లేదు సామాజిక సంబంధించిన బుక్స్ కానీ అంటే వారి జీవిత చరిత్ర గురించి బుక్స్ లో కూడా ఉన్నాయి. సో ఒక కమ్యూనిటీ మాత్రమే కాదు, అందరి కమ్యూనిటీకి వారి జీవిత చరిత్ర గురించి కూడా ఐడియా తప్పకుండా ఉండాలి. అది నేను మీ కమ్యూనిటీ తరఫు నుంచి కూడా, తర్వాత బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా కోరుతున్నాం. ఇంకా కూడా మీ కమ్యూనిటీ తరఫు నుంచి కూడా వారికి సంబంధించిన ఏమైనా పుస్తకం కానీ, లేదు జర్నల్ కానీ అట్లా కూడా కొద్దిగా ప్రయత్నం చేయండి. ఇట్లా చేస్తే కూడా మళ్ళీ ఎవరైనా ఒకరు మేధావులు ఇట్లా ముందుకి వస్తే, సో మళ్ళీ అక్కడ మీరు ఎప్పుడైనా బుక్ ఫేర్ ఉంటాయి, హైదరాబాద్ లో బుక్ ఫేర్ ఉంటాయి, మన దగ్గర బుక్ ఫేర్ ఉంటాయి, అప్పుడు కూడా మనం అక్కడ ఇట్లా పెడితే మళ్ళీ ఇంకా ఎక్కువ మంది కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మీ కమ్యూనిటీకి సంబంధించిన సంప్రదాయం ఉన్నారు, ఆ సంప్రదాయం మళ్ళీ పెద్దల నుంచి యూత్ కూడా తప్పకుండా తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీరు అందరూ నాయకత్వం వహిస్తున్నారు, మీ తర్వాత మళ్ళీ యూత్ కూడా అదే నాయకత్వం తప్పకుండా కూడా వహించాలని మీకు కోరుతున్నాము. సో మేజర్గా అంటే సంకల్పం, పట్టుదల, తర్వాత ఏవైతే వాటర్ సమస్య ఉందో ఆ వాటర్ సమస్య అప్పుడు నార్దర్న్ స్టేట్స్ కానీ ఇప్పుడు మనం ఇక్కడ గోదావరి దానికి సంబంధించిన మన స్టేట్ లో అంటే గోదావరి. సో బేసికల్ గా వాటర్ ఎంత ముఖ్యమైన అంశం ఉంది అది మహర్షి భగీరథ గారు మన అందరికీ చెప్పారు. ఇప్పుడు ఒక మాట చెప్తాం, మన జిల్లాలో మీ అందరికీ ఐడియా ఉండొచ్చు, కొంత వాటర్ సమస్య ఉంటుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గుతుంది. మనం ఏం చేయాలి కమ్యూనిటీ సంఘాలందరూ అంటే, ఇట్లా ప్రభుత్వం నుంచి గ్రౌండ్ వాటర్ పెరగడానికి కొన్ని స్కీమ్స్ ఉంటాయి, చాలా చిన్న చిన్న స్కీమ్స్. ఉపాధి హామీలు, వ్యవసాయంలో బోర్ వేస్తారు, వ్యవసాయ పొలంలో బోర్ వేస్తారు, ఆ బోర్ కి రీఛార్జ్ చేయడానికి ఉపాధి హామీలో చాలా తక్కువ ఖర్చు. రైతులు ముందుకి వస్తే మీరు కూడా ప్రచారం చేయండి. రైతులు ముందుకి వస్తే అక్కడ ఎంపీడీఓ దగ్గర పోతే ఎంపీడీఓ వెంటనే బోర్వెల్ కి రీఛార్జ్ చేయడానికి ఒక స్ట్రక్చర్ శాంక్షన్ చేపిస్తారు. మనం ఇల్లు ఉంటాయి, ఇల్లులో మనం సొంతనే ఈ వర్ష నీటి ఏవైతే వస్తాయో దానికి రీఛార్జ్ చేయడానికి మనం స్ట్రక్చర్ తయారు చేసుకోవచ్చు. పెద్ద ఏం ఖర్చు లేవు. ఇంత పెద్ద ఇల్లు కడతామంటే దానికి ఇంకొక 20-30 వేల ఖర్చు పెడితే మళ్ళీ రెయిన్ వాటర్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ తయారైపోతాయి. అంటే ఇది అవగాహన కూడా తీసుకొని వస్తే మన జిల్లాలో ఏవైతే వాటర్ సమస్య ఉన్నాయో అవి మనం ఇంకా గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెంచి అది సమస్య కూడా సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నేను తప్పకుండా ఇది పాటించుకో